హాయ్ అండి. ఈ కథ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఇప్పుడు కథలోకి వెళ్దాం. కొడుకు తలనిమురుతూ భారతి కోసం ఆలోచిస్తున్నాడు శ్రీకాంత్. నేను ఎలానో డబ్బు పిచ్చిలో పడి అందరినీ దూరం చేసుకున్నాను, కానీ భారతి కూడా అలా తయారవటం కరెక్ట్ కాదు. ఇప్పటికే అందరినీ దూరం చేసుకొని నేను బాధపడుతున్నాను. దూరంగా వచ్చేసాకే నా వాళ్ళ విలువ ఏంటో నాకు బాగా తెలుస్తుంది. ఈ మధ్యన సంధ్య బాగా గుర్తొస్తుంది. నిజంగా నీ విషయంలో చాలా తప్పు చేశాను సంధ్య. ఒక్కసారి కనిపిస్తే చాలు నా కన్నిటితో నీ పాదాలు కడిగి నేను క్షమాపణ అడుగుతాను. ఎందుకు ఇంత డబ్బు హోదా అన్నీ ఉన్నా నా అన్న వాళ్ళు లేకపోతే ఆ బాధ ఎలా ఉంటుందో ఇప్పుడే తెలుస్తుంది. నాకు నిజంగానే క్షమించడానికి తప్పు చేశాను, కానీ నువ్వు మాత్రం చాలా మంచిదాన్ని సంధ్య. కొడుగ్గా అన్నగా అందరికీ దూరమైనా నువ్వు మాత్రం డబ్బు కంటే ప్రేమ అనుబంధాలు ముఖ్యమని అందరితో కలుసున్నావు. నిజంగా నీ మనసు ఎంతో గొప్పది. నీకు అభి పార్దు అంటే ఎంత ఇష్టం, కానీ పిల్లల్ని కూడా నీ నుంచి దూరం చేశాను. ఎంత నరకం చూసుంటావు. నన్ను ఎంత బాగా చూసుకునేదానివి. నిజంగా ఎంత పెద్ద తప్పు చేశాననుకుని తనలో తానే ఎంతగా బాధపడ్డాడు శ్రీకాంత్. లోపలికి వచ్చిన భారతి సోఫాలో ఉన్న తన అన్నయ్యని తండ్రిని చేసి, ఏంటన్నయ్య డాడీ నువ్వు ఇంకా నిద్రపోలేదా? అభి ఏం మాట్లాడలేదు. అలానే శ్రీకాంత్ ఒడిలో ఉన్నాడు. శ్రీకాంత్ పార్దు వైపు చూసి, ఎక్కడికి వెళ్ళావు? ఫ్రెండ్ దగ్గరికి నాన్న. అవునా, ఏ ఫ్రెండు? అంటే ఈ మధ్యనే కొత్తగా పరిచయం అయిందంటున్నావు. అంటే అమ్మాయా? అమ్మాయి అంటే ఒక రకంగా నాకంటే పెద్దదే నాన్న. అయినా ఏంటి ఎప్పుడు లేనిది ఎక్కడికి వెళ్ళావు ఏంటి అని ఆరాలు తీస్తున్నారు. ఒక తండ్రిగా అడగటం కూడా తప్పేనా? అప్పుడప్పుడు ఇలా అడగటంలో తప్పు లేదు నాన్న. అన్నయ్య ఏమైందిరా అలా ఉన్నావు? అభి పైకి లేచి కూర్చున్నాడు. పార్దు నవ్వుతూ, ఏంటి మీ ఇద్దరు ఎప్పుడు లేనిది కోపంగా ఉన్నారు? ఈ టైంకి నువ్వు నిద్రపోతావు కదా అన్నయ్య, మరి ఇంకా పడుకోలేదే? కంటికి నిద్ర రాకుండా చేస్తున్నావు కదరా. నేనేం చేశాను అన్నయ్య? ఎందుకు అశ్విన్కి యాక్సిడెంట్ చేయించావు? ఎందుకు పదే పదే వద్దంటున్నా కూడా రానాతో గొడవ పెట్టుకోవాలని చూస్తున్నావు? పార్దు షాక్గా చూశాడు. అన్నయ్య ఏం మాట్లాడుతున్నావు? నువ్వు చేసిన వెధవ పనుల గురించి మాట్లాడుతున్నావు. అయినా నేను నీకు ఏం తక్కువ చేశాను రా? ఎందుకు ఇలా తయారయ్యావు చెప్పు. ఎందుకు రానా అంటే ఇష్టం లేదు నీకు? అన్నయ్య వాడి టాపిక్ నా దగ్గర మాట్లాడకండి ప్లీజ్. అయినా నేను ఎవరితోనూ చేతులు కలపలేదు. అవునా అంటూ కోపంగా పైకి లేచాడు. అభి, అయినా నేను అశ్విన్కి యాక్సిడెంట్ చేశానని నీకెవరు చెప్పారు? ఆ రానా చెప్పాడా? వాడికి నేనంటే ఇష్టం ఉండదు, అందుకే నీకు నాకు మధ్య గొడవ పెట్టాలని చూస్తున్నాడు. అభి భారత చేతులు పట్టుకొని తన నెత్తిన పెట్టుకొని, నువ్వు ఎవరితోనూ చేతులు కలపలేదా? అరవిని రానాను విడదీయాలనుకుంటున్నావా లేదా? పార్దు కోపంగా, ఏంటన్నయ్య నువ్వు ఇలా మాట్లాడుతున్నావు? నిజం చెప్పు పార్దు, లేదంటే నేను అస్సలు ఊరుకోను అంటూ అభి కోపంగా చూశాడు. వాడు అడుగుతుంటే నిజం చెప్పకుండా ఎందుకు అలా చూస్తావు? చెప్పు, అసలు ఏం చేస్తున్నావు నువ్వు? పార్దు కోపంగా, అవును, ఆ రానా సంతోషంగా ఉండటం నాకు నచ్చడం లేదు. అరవితో క్లోజ్గా ఉండటం అస్సలు నచ్చడం లేదు. నాకు అరవి కావాలి. ఆ రానాకి బాధ అంటే ఏంటి, ఎలా ఉంటుందో చూపించాలి. అందుకే ఇంద్రజ గారితో చేతులు కలిపాను. అభి కోపంగా పార్దు చెంపపై కొట్టాడు. పార్దు షాక్గా తన అన్నయ్య వైపు చూస్తాడు. అన్నయ్య, నువ్వేనా నన్ను కొడుతుంది? చంపేస్తాను అన్నయ్య అన్నావంటే ఎందుకురా ఇంటి పరువు ఇలా తీస్తున్నావు? ఏంటి, అరవి నీకు కావాలా? ఎందుకు? తన జీవితాన్ని నాశనం చేయటానికే కదా. ఆ రోజు ఆశ్రమంలో ఎయిర్పోర్ట్లో చాచిపెట్టి కొట్టిందనే కదా అరవి అంటే పగ నీకు. నువ్వు నోటుకొచ్చినట్లు మాట్లాడితేనే కదా అరవి నిన్ను కొట్టింది, అలానే గొడవ పడింది. ఇందులో తన తప్పేముంది? అన్నయ్య, ఆ రానా అరవిల కోసం నువ్వు నా మీద చేసుకుంటావా? ఈ దెబ్బ నేను ఆశ్రమంలోనే కొట్టుంటే కథ ఇంత దూరం వచ్చేది కాదు కదా. తప్పు చేశానురా. నువ్వు ఎన్ని తప్పులు చేస్తున్నా క్షమిస్తూ వచ్చాను చూడు. నిజంగానే నాదే తప్పురా. నిజంగా నువ్వు ఇంతలా మారిపోతావని అస్సలు అనుకోలేదురా. నేను మారలేదన్నయ్య, నువ్వే మారిపోయావు. అయినా రానా ఏమవుతాడని వాడితో చేతులు కలిపావు? అయినా ఇదంతా నాకు అనవసరం. నాకు అరవి కావాలి, అందుకు నేను ఏదైనా చేస్తానంటూ పార్దు ఎప్పట్లానే పొగరుగా మాట్లాడాడు. ఆపరా, ఇంకొక మాట మాట్లాడావంటే నాలుక చీరేస్తానంటూ పార్దు ఎదురుగా నుంచుని కోపంగా చూశాడు శ్రీకాంత్. ఎప్పుడు లేని శ్రీకాంత్ కోపంగా చూసేసరికి, నాన్న, అవును నాన్ననే మాట్లాడుతుంటా, నాకు తెలియకుండా ఇలాంటి పిచ్చి విషయాలు కూడా వేస్తున్నావా? అయినా నీకు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అంటే నచ్చదు కదరా. మరి అరవి ఎలా కావాలంటున్నావు? పార్దు ఏం మాట్లాడలేదు.
అలానే చూశాడు. చెప్పు, ఆ అమ్మాయి అంటేనే గిట్టదు నీకు, అలాంటిది తను కావాలా? చూడండి ఏ మాటను కాదని. నువ్వు అరవి రానా విషయాల్లో కలుగు చేసుకున్నావంటే మాత్రం ఎప్పుడు గారంభ పెట్టే మీ నాన్న ఈసారి కోపంగా మారుతాడు, అవసరమైతే కొడతాడు. ఎవరు ఆ ఇంద్రజ? ఎందుకు చేతులు కలిపావు? ఇంకొకసారి ఆ ఇంద్రజ ఇంటికి వెళ్ళిందా, తనతో కాంటాక్ట్లో ఉన్నా సరే నాలో ఉన్న రాక్షసుని చూస్తావంటూ కోపంగా తన రూమ్కి వెళ్ళాడు శ్రీకాంత్. అభివాదిగా అలానే సోఫాలో కూర్చున్నాడు. పార్దు కోపంగా తన రూమ్కి వెళ్ళి ఎప్పట్లానే రూమ్లో ఉన్న వస్తువులన్నీ పగలగొట్టాడు. అప్పటికి గొడవంతా చూసిన రేఖ శ్రీకాంత్ వెనకే రూమ్కి వచ్చి, ఏంటండి పార్దుతో అలా కోపంగా మాట్లాడారు? మరి ఇంకెలా మాట్లాడాలి? వాడు చేసిన పనులకి పెద్దోడు ఎంత బాధపడుతున్నాడో నీకేం తెలుసు? ఇది మరీ బాగుందండి. అందుకని అభి కూడా పార్దునే కొడతాడా? కూర్చోబెట్టి నచ్చ చెప్పాలి కానీ అలా కొడితే వాడి మనసు ఎంత బాధపడుతుందండి. వాడేం చిన్నపిల్లాడు కాదు రేఖ, పక్కన కూర్చోబెట్టుకుని అర్థమయ్యేలా చెప్పడానికి. అయినా వాడు చేసింది తప్పు కదా, ఎందుకు నువ్వు వాడిని వెనకేసుకొని వస్తున్నావు? కాస్త నీ కారణంగా కూడా వాడు చెడిపోయాడు. ఎప్పుడు చూసినా గారాబం పెడతావు. తప్పు చేస్తే మందలించాలన్న జ్ఞానం నీకు లేదా? రేఖ ఆశ్చర్యంగా శ్రీకాంత్ వైపు చూసింది. ఇన్ని సంవత్సరాల్లో ఏనాడు మీరు నాతో ఇలా ఈ రకంగా మాట్లాడలేదు అనుకుంది. నేను చెప్పేది అది కాదండి, వాడికి అసలే కోపం ఎక్కువ. కోపంలో ఏమైనా చేసుకుంటాడని. వాడు నా కొడుకు, అలాంటి పిచ్చి పనులు చేయడు. వాడికి లేని ఐడియాస్ నువ్వు ఇవ్వకు అంటూ కోపంగా వెళ్ళాడు శ్రీకాంత్ బయటికి. శ్రీకాంత్ గట్టిగా మాట్లాడటం అభికి వినిపించాయి. తండ్రిలో మార్పుకి తనలో తానే సంతోషించిన పార్దు కారణంగా అభి బాధపడి కారు కేసు తీసుకొని బయటికి వెళ్ళాడు. అన్నయ్య, అన్నయ్య ఏంట్రా అంటూ చేతిలో ఉన్న ల్యాప్టాప్ పక్కన పెట్టాడు రానా. చందన రానా పక్కన కూర్చొని, అన్నయ్య ఒకసారి నేను వేణుగారి ఇంటికి వెళ్తాను. ఎందుకమ్మా? వాళ్ళ వల్లే బాధలో ఉన్నారు, నువ్వు కూడా వాళ్ళని చూసి బాధపడతావు. వద్దురా, ఇప్పుడిప్పుడే కదా నువ్వు కోలుకునేది. అన్నయ్య, అశ్విన్ బ్రతికే ఉన్నాడన్నయ్య, చనిపోలేదు. రానా ఏం మాట్లాడలేక మౌనంగా ఉన్నాడు. నా కోసం మళ్ళీ నువ్వు అశ్విన్ కోసం ఎంక్వైరీ చేయించన్నయ్య, ప్లీజ్, ఇది నా రిక్వెస్ట్ అన్నయ్య. నిజంగానే తను చనిపోలేదనే నా మనసు చెప్తుంది. చందన తల నిమురుతూ, సరే నీకోసం మళ్ళీ ఎంక్వైరీ స్టార్ట్ చేస్తాను కానీ నువ్వు మాత్రం బాధపడకు సరేనా? కానీ అన్నయ్య, అర్థమైంది, ఉదయం నేను వేణుగారి దగ్గరికి నిన్ను తీసుకొని వెళ్తాను. ఈ టైంలో వద్దురా, ఇప్పటికే లేట్ అయింది కదా, పడుకో అంటూ రానా ఒడిలో పడుకొని కళ్ళు మూసుకుంది చందన. ఆమె తల నిమురుతూ, ఎందుకు అశ్విన్ చనిపోయినా చందన నమ్మటం లేదు. శక్తి నేను అన్ని రకాలుగా ప్రయత్నం చేశాం కానీ అశ్విన్ జాడ కనిపించలేదు. నిజంగానే చనిపోయాడని అనుకున్నాం కానీ చెల్లి ఎందుకు ఇంకా అశ్విన్ కోసం ఆలోచిస్తుంది? నిజంగానే వాడు బ్రతికున్నాడా? ఏదేమైనా నా స్టైల్లో పారుదున్నాలు ఉతికారేస్తేనే నిజాలు బయటికి రావు. అదే చేయాలి అనుకున్నాడు. చందనని సరిగా పడుకోబెట్టి దుప్పటి కప్పి ఏసీ ఆన్ చేసి తన రూమ్కి వచ్చాడు రానా. ఆలోచనలో అతని మనసంతా గందరగోళంగా మారింది. జుట్టు పట్టుకొని అలానే బెడ్ మీద కూర్చున్నాడు. లేదు, నేనే ఏదో మిస్ చేశాను, ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది. నా మీద అంత పగ పెట్టేవాళ్ళు ఎవరు? నాకు తెలిసి నేను ఎవరికి ఏ అన్యాయం చేయలేదు. ఎవరై ఉంటారనుకుని అలానే బెడ్ మీద వెనక్కి వాలాడు. ఆలోచనలతో బుర్ర హీట్ ఎక్కడంతో బయట లాన్లోకి వచ్చాడు రానా. చల్లని గాలి తనని తాకేసరికి మనసంతా కాస్త ప్రశాంతంగా అనిపించింది. రూమ్ బయట ఏదో చప్పుడవటంతో మెలకు వచ్చింది జానుకి. సడన్గా పైకి లేచి చుట్టూ చూసింది కానీ ఎవరూ లేకపోవడంతో ఆ సౌండ్ ఎక్కడి నుంచి వస్తుంది అని బయట లాన్లోకి వచ్చింది. గోడ దూకి షట్కి అనుకున్న దుమ్ము దులుపుకుంటున్నాడు అభి. అభిని చూడగానే జానుకి నోటి మాట రాలేదు. బావా, నువ్వేంటి ఇక్కడ, అది కూడా ఈ టైంలో అంటూ భయంగా తన రూమ్కేసి చూసింది. అదమర్చి నిద్రపోతుంది అరవి. వెంటనే డోర్ లాక్ వేసి లాన్లోకి వచ్చి, బాబాయ్ ఎవరైనా చూస్తారు, వెళ్ళిపో. అసలు ఎందుకు వచ్చావు ఈ టైంలో? పడుకోవటం మానేసి ఎవరింట్లో దొంగతనాలు చేద్దామని అభి నవ్వుతూ జానుని హత్తుకున్నాడు. జాను ఇంకా ఏం మాట్లాడలేదు. బాబాయ్ ఏమైంది మీకు అంటూ అతను తలనిమురుతూ, ఇంట్లో మళ్ళీ గొడవ జరిగిందా? ఒకటి కాదు, అలా నాన్ స్టాప్గా వాగుతూనే ఉంది జాను. అసలు ఏంటి నువ్వు నీ ప్రశ్నలతో మనిషికి ఊపిరాడకుండా చేస్తున్నావు? అది కాదు బావా, టైం కాని టైంలో నువ్వు ఇలా రావటం ఇంట్లో వాళ్ళు చూస్తే తప్పుగా అనుకుంటారు కదా. నీ గురించి ఎవరు తప్పుగా అనుకోరే, ఇంట్లో వాళ్ళందరికీ నువ్వంటే ఇష్టమే కదా. నేను అనేది నా గురించి కాదు బావా, నీ గురించి. అభి నవ్వుతూ జానుని గోడకు లాక్ చేసి,
ఎందుకు తప్పుగా అనుకుంటారు? నేను మంచోడినే కదా. నువ్వు నాకు మంచోడివి అయితే సరిపోతుందా? అందరికీ మంచోడుగా అనిపించాలి కదా. మీ బావ మంచోడేనే బాబు. కాసేపు నీ ఒడిలో పడుకోనా? బావ నిజం చెప్పు, ఏమైంది? ఏం లేదు, రానని కలుద్దామని అనుకున్నాను, కానీ ఈ టైంలో కరెక్ట్ కాదనిపించింది. ఎందుకు సడన్గా నువ్వు గుర్తొచ్చావు, అందుకే వచ్చేసాను. జాను చిన్నగా నవ్వి, మామయ్య పార్థుని తిట్టారా? అభి ఆశ్చర్యంగా చూశాడు. నీకెలా తెలుసు? ఆఫీస్లో చెప్పావు కదా బావా, పార్థు కోసం మామయ్యకి చెప్తానని. అందుకే అలా అడిగానంటూ అభిని తన ఒడిలో పడుకోబెట్టుకుని మాట్లాడుతుంది జాను. జాను మాటలు వింటూ అభి జాను చేతిని తన గుండెల మీద పెట్టుకొని, రేపు నువ్వు ఆఫీస్కి వచ్చే అంటే మీరు రారా? వస్తాను, కానీ లేట్ అవుతుంది. నేను రానతో మాట్లాడొస్తాను. సరే బావా, నీకు విషయం తెలుసా? ఎప్పుడు లేనిది నాన్న ఈరోజు రేఖను తిట్టారు. ఎందుకు బావా? ఎందుకంటే చెప్పాను కదా, నాన్న మనసు మారుతుందని. ఒకవైపు పార్థు కోసం బాధగా ఉన్నా నాన్నలో వస్తున్న మార్పు చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది. జాను ఇదే కదా నేను ఆయనలో కోరుకునేది అంటూ జాను చేతిని ముద్దు పెట్టుకున్నాడు. ఏమైనా తిన్నావా బావా? తినేసే వచ్చాను. అబద్ధం చెప్పుకు నాకు కోపం వస్తుంది. అభి నవ్వుతూ జాను నిన్ను ఒకటి అడగనా? ఏంటి బావా? నాకు ముద్దు పెట్టవా అంటూ నోరు పెద్దచ్చేసి, ఏంటి బావా నువ్వు అడిగేది? ముద్దు అడుగుతున్నానంటూ జాను నడుం చుట్టూ చేతులు బిగించి ఆమె కళ్ళలోకి చూశాడు. జాను భయంగా, నువ్వు ఇంటికి వెళ్ళిపో బావా, నాకు నిద్ర వస్తుంది. సరే అంటూ అభి పైకి లేవబోతుంటే జాను అభిని ఒక ఒడిలో పెట్టి అతని నుదుటిపైన ప్రేమగా ముద్దు పెట్టింది. అభి నవ్వుతూ, పొమ్మన్నావు కదే, ఒకసారి పైకి లేబావా. ఎందుకు? అబ్బా చెప్పించేయి అంటూ అభి పైకి లేవగానే జాను అభి ఒడిలో పడుకొని, నీతో ఉండాలని ఉంది, నాకు తెలిసే నీ గురించి అంటూ ఆమెను గుండెలకు హత్తుకొని ఆమెను జోకొడుతూ ఆమె కళ్ళలోకి చూశాడు. జాను నవ్వుతూ ఎన్నో ఊసులు చెప్పింది అభికి. ఆమె మాటలు వింటున్న అభికి అప్పటి వరకు ఉన్న చిరాకు కోపం పోయి పెదవులపై నవ్వు వచ్చింది. ఇంకా ఉంది